నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సబ్బవరం మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మండల మెజిస్ట్రేట్ బి చిన్న కృష్ణ గారు. జీవీఎంసీ 67వ వార్డు హై స్కూల్ రోడ్డులో వార్డు వైకాపా అధ్యక్షులు పల్లా సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం. మొగలిపురం గ్రామంలో శనివారం సాయంత్రం తన స్వగృహంలో విలేకరుల సమావేశం. సబ్బవరం మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మండల మెజిస్ట్రేట్ బి చిన్న కృష్ణ గారు, సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు గారు, ఫైర్ సెక్షన్ హౌస్ ఆఫీసర్ జీవి సత్యరాజు గారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో దీపావళి సామాన్లు అమ్మే వారిపై స్థానిక ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారి అందరినీ మూకుమ్మడిగా ఒక దగ్గరికి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఈ విషయమై స్టాల్ కి ఎంత దూరం ఉండాలి, స్టాల్ దగ్గర వాటర్ సదుపాయం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అలాగే ఫైర్ ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయాన్ని ముగ్గురు అధికారులు కూడా తగు సూచనలు సలహాలు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలని అధికారులు ఆ భగవంతుని కోరుతూ చల్లగా ఈ దీపావళిని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం మంచిదని, అలాగే చిన్నపిల్లలు దీపాలు సామాన్లు కాల్చేటప్పుడు పెద్దవారి దగ్గరుండి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్బవరం మండలం ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. సబ్బవరం మండలంలో దీపావళి టెంపరీ లైసెన్స్ గురించి సుమారుగా 15 లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ గురించి దరఖాస్తు చేసుకుని ఉన్నారు. సబ్బవరం, పాత రోడ్డు, గుళ్ళెపల్లి, మల్లినాడుపాలెం, మొగలపురం, జోడుగుల ప్రాంతాల నుంచి అప్లికేషన్ చేసుకుని ఉన్నారు. దాని మీద ఎంఆర్ఓ గారు, నేను, ఫైర్ ఆఫీసర్ గారు ఈ 4 ప్లేసుల్లో సైట్ విజిట్ చేశామండి. ఎవరైతే అప్లికేషన్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం భద్రతా ప్రమాణాలు అందరూ పాటించాలని చెప్పాం. ఏదైతే శాండ్, వాటరు, వైర్ డిస్టింగ్విష్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పాం. నెక్స్ట్ అదే కాకుండా అవసరమైన చోట ఫైర్ టెండర్ కూడా ఏర్పాటు చేయాలని అప్లికేషన్ పెట్టుకోమని చెప్పామండి. దాని ప్రకారం వాళ్ళు పాటిస్తామని చెప్పారు. రెండో విషయం ఏంటంటే, గతంలో లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ 2021 నుంచి 2025 వరకు ఎవరైతే ఫైర్ గ్యాస్ ఇల్లీగల్గా పొజిషన్, ట్రాన్స్పోర్ట్, మేకింగ్ చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టున్నాం. వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం బైండ్ అవుట్ చేసామండి. 107 ప్రకారము ఎంఆర్ఓ గారు బైండ్ అవుట్ చేస్తున్నారు. మూడో విషయం ఏంటంటే, మొన్న ఒక ఆయన మొగలపురం నుంచి ఒక ఆయన గొర్రెల దేవుడు అనే ఆసామి ఇల్లీగల్గా మేకింగ్ మరియు సేల్ చేశారు. దాన్ని సీజ్ చేసాం. సీజ్ చేసిన వెంటనే అతను రిమాండ్ పంపిస్తే కన్సర్న్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు అతనికి 15 రోజులు రిమాండ్ కూడా ఇచ్చారు. ఆయన ప్రస్తుతం సబ్జెక్టులు ఉన్నారండి. ఇదంతా ప్రజలు గమనించాలి. మనం ఏదో పండుగ చేసుకుంటున్నాం కదా, సరదాగా ఉన్న సెన్సర్ కాదు. మన పిల్లలకు కానీ మన పెద్దలకు కానీ అందరికి కూడా తెలియజేయాలి. ఎంత సరదా హ్యాపీగా ఉండాలనుకుంటే అంత భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడు మాత్రం మనం హ్యాపీగా ఉండగలం. అది ప్రజలందరూ గమనించాలి. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. ఎక్కడైనా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ కానీ, మేకింగ్ కానీ, సేల్ కానీ చేసినట్లయితే అది కన్సర్న్ ఎంఆర్ఓ గారు కానీ, పోలీసు వారికి కానీ, ఫైర్ ఆఫీసర్ కానీ తెలియజేసినట్లయితే మేము వెంటనే యాక్షన్ తీసుకొని ప్రజలకు మరికొంచెం భద్రత ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా సబ్బవరం మన మండల పరిధిలో ఉండే ప్రజానికానికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా మనకేంటంటే మరోసారి సిఐసార్ ఆల్రెడీ చెప్పారు. మన మండలంలో వచ్చిన పర్మిషన్స్కి ఎవరైతే అప్లై చేశారో అప్లికెంట్స్ వాళ్ళ తాలూకా ఎక్కడైతే సైట్లు పెడుతున్నారో ప్రతిదానికి మేము పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉండాలి, సేఫ్టీ డిస్టెన్సెస్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా వాళ్ళకి చాలా నీట్గా చెప్పామండి. వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కూడా చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా వైలేషన్స్ ఉండకూడదని చెప్పాం. అలాగే ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు దీపావళి అనేది ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే పండుగ కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా చేసుకుంటాం. మనం గత హిస్టరీ తీసుకుంటే చాలా దగ్గరలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. పిల్లలకి ఫైర్లో ఇన్వాల్వ్ అయ్యారని, కొందరు కళ్ళు ప్రాబ్లం వచ్చాయని, ఏజ్డ్ పర్సన్స్ ఇబ్బంది పడ్డారని. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఏంటంటే మనం క్రాకర్స్ కొన్నాక ఇంట్లో భద్రపరచకుండా అవుట్ సైడ్ ఉంచాలండి. అవుట్ సైడ్ ఉంచి తర్వాత పిల్లల్ని దానికి దూరంగా ఉంచాలి. క్రాకర్స్ కూడా కాల్చేటప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళ సమక్షంలో ఉండేటప్పుడే క్రాకర్స్ కాల్చేయడం మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. వాళ్ళని ఖచ్చితంగా మనం క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా వాటర్ అనేది మన పక్కనే ఉంచుకోవాలి.
ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటే ఇమీడియట్ గా దాన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సమ్ శాండ్ అంటే మనకి ఈజీగా దొరికేవి, ఇంట్లో మనకి లోకల్ గా దొరికేవి కాబట్టి, ఖర్చు లేనివి కాబట్టి అలా భద్రతా ప్రమాణాలు తీసుకుని ఆ ఇంటిల్లిపాది సంతోషంగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే క్రాకర్స్ యాజమాన్యాలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి షాప్ కూడా ఏదైతే అథారిటీస్ మేము సూచిస్తున్నామో దాని ప్రకారం మీరు షాప్స్ వేసుకొని అలాగే సేల్ చేసుకోవాలి. నో స్మోకింగ్ బోర్డ్స్ పెట్టుకోవాలి, శాండ్ పెట్టుకోవాలి, వాటర్ పెట్టుకోవాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలి. అలాగే ఒకేసారి ఏంటంటే క్రౌడ్ వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. దానికి తగ్గ ఆ ప్లాన్ చేసుకుని ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా మీరు కరెక్ట్గా క్రాకర్ షాప్లు సేల్ చేయాలని వాళ్ళకు కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగిందండి. అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సబ్బవరం మండలం ప్రజలందరూ కూడాను దీపావళి శుభాకాంక్షలు అండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు అనకాపల్లి మరియు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనకాపల్లి వారి ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ గారు, నేను, అలాగే SHO గారు, ఫైర్ ఆఫీసర్ గారు ముగ్గురు జాయింట్గా మన మండలంలో ఈ దీపావళి సందర్భంగా ఫైర్ క్రాకర్ స్టాల్స్ ఓపెన్ చేసుకుని వచ్చినటువంటి సుమారు 15 అప్లికేషన్లు ఎక్కడెక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారో ఆ స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆ పరిశీలన సందర్భంగా వారు స్టాల్ ఏర్పాటు చేసినప్పుడు నియమ నిబంధనల ప్రకారం ఒక్కొక్క దానికి 2 షాపుల మధ్య 3 మీటర్ల స్పేసింగ్ ఉండాలని, అలాగే వాటర్ అవైలబుల్గా పెట్టుకోవాలని, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టుకోవాలని, శాండ్ బకెట్స్, శాండ్ కూడా అవైలబుల్గా ఉంచుకొని భద్రతా ప్రమాణాలు పాటించి మాత్రమే స్టాల్స్ అటు పబ్లిక్కి అటు యజమానులకి పనిచేసే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలో కూడా వారందరికీ వివరించడం జరిగింది. అదేవిధంగా మన SHO గారు నిన్న గొర్రెల దేవుడు అనే వ్యక్తి వద్ద ఎటువంటి నిబంధనలకి అనుసరించకుండా నిబంధనల్ని వైలేట్ చేస్తూ ఉన్నటువంటి మందుగుండు సామాన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయనకి గౌరవ మేజిస్ట్రేట్ ముందు పెట్టడం వల్ల రిమాండ్ కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం ఆయన సబ్ జైల్లో ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైనా కానీ ఈ దీపావళి సందర్భంగా కానీ తర్వాత కానీ ఎవరైనా చట్ట వ్యతిరేకంగా మందుగుండు సామాగ్రి తయారు చేయడం కానీ లేదా వాళ్ళ స్వాధీనంలో ఉంచడం కానీ మా దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పడం కోసమే ఆ విషయం మేము చెప్తున్నాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా పెట్టుకొని మరి కొంతమందిని కూడా ఇవాళ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎటువంటి ఉల్లంఘన కూడా జరగకుండా కోసం ఆల్రెడీ మన మండలంలో ఉన్నటువంటి లైసెన్స్ షాపులు కూడాను మనం మందుగుండు తయారీ షాపులు కూడాను మనం లైసెన్స్ రద్దు చేయడం జరిగింది, నిబంధనలకి వాళ్ళు ఉల్లంఘించారని చెప్పేసి. సో అదొకటి మనం తీసుకున్నటువంటి చర్య. కాబట్టి ఈ సందర్భంగా నేను అటు స్టాల్స్ వారికి అలాగే ప్రజలకు కోరుకునేది ఏంటంటే, దీపావళి పండుగ చాలా జాగ్రత్తగా జరుపుకోండి. ఇది ఎంత మనకి ముఖ్యమైన పండుగ, ఇది ఎంత ఆనందాన్ని మనకి ఇస్తుందో అంత ఆనందాన్ని మనం తీసుకోవాలనుకుంటే అన్ని జాగ్రత్తలు, పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని జాగ్రత్తలు పాటించి ఈ పండుగ మంచిగా జరుపుకుంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గ పరిధిలో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 67వ వార్డు హై స్కూల్ రోడ్లో వారు వైకాపా అధ్యక్షులు పల్లా సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంతకాల సేకరణ కరపత్రాలను సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డితో కలిసి తైనాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీదైన వైద్య విద్యను పేదలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నాడు వైసీపీ అధినేత జగన్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నడుం బిగించారని గుర్తు చేశారు. నేడు వాటిని పీపీపీ విధానంలో పేద ప్రజలకు విద్యను దూరం చేసే పనికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యులయ్యేలా చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పల్లా చిన్నతల్లి, కార్పొరేటర్లు ఇమ్రాన్, అనుష, లతీష్, పరదేశి, మహేశ్వర్ రెడ్డి, బేగం, ధర్మాల శ్రీనివాస్, రాజాన వెంకటరావు, జీవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో వైద్యానికి, విద్యకు, వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత మనందరం చూసాం. ఆ పాలనలో వైద్యపరంగా ఆయన సుమారు
ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మొత్తం 21 కాలేజీలు ఉంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1923 నుంచి అందులో 17 కాలేజీలు ఒక 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఎక్కడ కాలేజీ తెచ్చింది అక్కడ చూడలేదు. సరే కాలేజీలు వచ్చినాయి, కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధిలో భాగంగా మరి మన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రతి పేద విద్యార్థి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బాగా చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని ఆయన కాంక్ష తగ్గట్టుగా ఈ కాలేజీలు వస్తే వైద్యంతో పేదవారికి వైద్యం ఉంటుంది, పిల్లలేమో మంచి డాక్టర్లు, పీజీ చేసిన స్పెషలిస్టులు అవుతారని చెప్పి తాడడం జరిగింది. ఈ కాలేజీలో 17లో 6 పూర్తి అయిపోయినాయి. ఇంకా 4 ఏమో ఓ ఏడాదిలో పూర్తి అడ్మిషన్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నాయి. మిగతా ఇంకో నెక్స్ట్ ఇయర్ పూర్తి అవ్వాల్సి ఉన్నాయి. ఈ దశల్లో ఉన్నాయి. ఆ కాలేజీలు పూర్తవడానికి ప్రభుత్వ కాలేజీలన్నీ సుమారు 5,000 కోట్ల అవసరం పడుతుంది. ఈ ప్రభుత్వం ఈ 5,000 కోట్లు వెచ్చించలేక ప్రైవేటైజేషన్ ఇచ్చేసి పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళ చేతులు అప్పగించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తాం. నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్ర బడ్జెట్ 2,050 కోట్లు, సుమారు 2.5 కోట్ల బడ్జెట్ ఉంటే రాష్ట్రంలో సంవత్సరానికి ఒక 1000 కోట్లు మెడికల్ కాలేజీ మీరు స్పేర్ చేయలేరా? మీకు డబ్బు లేదా? డబ్బు ఖర్చు పెట్టే మనసు లేదా? పేదవారి వైద్యం పట్ల మీకు శ్రద్ధ లేదా? మీకు ఏమాత్రమైన శ్రద్ధ ఉంటే అయ్యో 15 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 6 పూర్తి అయిపోయినాయి, ప్రభుత్వ పరంగా ఉంటే పేదవారికి వైద్యం అందుతుంది, అనేక మంది విద్యార్థులకు తయారవుతారు, సూపర్ స్పెషాలిటీ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి తగ్గుతుంది. ఇంత కష్టపడి తెచ్చిందాన్ని నిర్వీర్యం చేయకూడదు. ప్రైవేట్ వారి చేతుల్లో పెడితే మరి వైద్యం ఖరీదైపోద్ది, చదువులు ఖరీదైపోతాయనే తాపత్రయం మీకు లేదు. ఈ విషయాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్ళదలుచుకొని కోటి సంతకాల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మా శ్రేణులందరూ ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఒకటే అడుగుతున్నాం, మేము ఎంత మొత్తుకున్నా, చట్టసభల్లో శాసన మండలిలో చెప్పినా, బయట మేము మాట్లాడుతున్నా ఈ ప్రభుత్వం చేకూర్చున్నట్లే. ఇవాళ ఈ ఉద్యమం తీవ్రతం జరుగుతుంది. ఇవాళ పంజాబ్ లో రైతులు ఉద్యమం చేసి జీవోలు వెనకాల తీసుకొచ్చారో, ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీలు పేదవారి వైద్యం పట్ల పోరాటం చేసి ఈ సంతకాల సేకరణతో శ్రీకారం చుట్టాం. కోటి సంతకాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మేము సంతకాలు పెట్టించి ప్రభుత్వానికి తెలియపరిచి గవర్నర్కి అందజేయడం జరుగుతుంది. ఈ జీవోలు వెనక్కి తీసుకునేదాకా కూడా ఊరుకునే పని లేదు. ప్రజల మద్దతు కూడా మాకు ఉంటుంది. ఆ విధంగా మరి అనేక రంగాల్లో అందరికీ అడుగుతూ ఉంటే అందరూ ఇదే అన్యాయం, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్లకు ఇచ్చేటువంటి అని చెప్పే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ సంపదని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్కి ఇవ్వడం ఏంటి? నువ్వు కొత్తగా భూమి ఇచ్చి ప్రైవేట్కి ఆల్రెడీ ప్రభుత్వం కొంత వెచ్చించింది, గవర్నమెంట్ డబ్బు పర్మిషన్లు తెచ్చింది, కట్టేసింది. సరిగ్గా అది ఆచరణలోకి వచ్చే స్థాయిలో ఈ టైంలో ప్రైవేట్ గడకు అప్పగించడం పూర్తి అన్యాయం, చట్టవిరుద్ధం. ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా గాజువాక నియోజకవర్గం నుంచి సుమారు 60,000 70,000 అప్లికేషన్ ఎందులో సిద్ధపడ్డారు మా కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు. పేద విద్యార్థుల గురించి మా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది. ఆ యొక్క మెడికల్ కాలేజీని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడింది కనుక మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఖండిస్తూ ప్రజల చెంతకు వెళ్ళి కోటి సంతకాల సేకరణ చేయబడుతుంది. ఈ కోటి సంతకాల సేకరణతో సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి బుద్ధి చెప్పడానికి మా పార్టీ తరఫున మేము రెడీగా ఉన్నాం. అలాగే ప్రజలు కూడా బుద్ధి చెప్పడం రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజు నుంచి మా గాజువాక నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో 6 7 మెడికల్ కాలేజీలు పూర్తిగా కూడా ఇప్పుడు వర్కింగ్ లో ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా క్లాసెస్ స్టార్ట్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మిగతా 10 కూడా చాలా మటుకు అవి కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఈ స్టేజెస్ లో కూడా కంప్లీట్ అయినటువంటి కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. మరి దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ, వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరన్నర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది. అన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఏదైతే ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం ఈ యొక్క పీపీపీ మోడ్ లో దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా
మా నాయకుడి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మరి ప్రారంభించబడడం జరిగింది. మరి గౌరవ మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం, మరి రేపు నుంచి అన్ని వార్డుల్లో కూడా ఈ దీపావళి అయిన తర్వాత అన్ని వార్డుల్లో కూడా దీని మీద సీరియస్ గా 45 days కోటి మన నియోజకవర్గంలో 60,000 సంతకాలు ఆల్రెడీ పాంప్లెట్స్ 60,000 పాంప్లెట్స్ ఈ సంతకాల సేకరణ కోసం ఆల్రెడీ ప్రింట్ చేసి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 40,000 జగన్ గారు ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్ కోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని ఎండగడుతూ ఆ పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం, ఒకటి పాంప్లెట్ ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇంకోటి సంతకం తీసుకొని మళ్ళీ తిరిగి ఈ వార్డు అధ్యక్షులు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క సంతకాల సేకరణ చేసి ఇవన్నీ తిరిగి మళ్ళీ మేము జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయానికి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఈ రెండు కూడా 45 days ఈ కార్యక్రమం చేయాలని పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దీని మీద గొప్పంగా ఇక్కడ విచ్చేసినటువంటి అనకాపల్లి జిల్లా సభవరం మండలం మొగిలిపురం గ్రామంలో శనివారం సాయంత్రం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన గండి రవికుమార్ గూగుల్ డేటా సెంటర్ పై ఐటీ మినిస్టర్ నారా లోకేష్ మాట్లాడిన మాటలను గండి రవికుమార్ తప్పుపట్టారు. విశాఖ వచ్చిన గూగుల్ సెంటర్లో 150,000 పోస్టులు వస్తాయని అతను చెప్పడం ఎంతవరకు సమంజసమని రవికుమార్ అన్నారు. ఇదే విషయమై గూగుల్ సీఈఓ గాని ఇతర అధికారులు కానీ ఆ మాట చెబితే విశాఖ వాసులుగా మేము కూడా తమ వంతు సహాయం అందిస్తామని అనంతరం రవికుమార్ ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ సింహాసనం మీద కుక్కలు కూర్చోబెట్టడం అని అనడం ఎంతవరకు సబబు అనే కుక్క అంటే ఎవరు, సింహాసనం ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే నిన్న మా నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు వైజాగ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆయన గత 2 రోజులుగా ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ మేము గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చామని చెప్పి 2-3 రోజుల నుంచి అనేక ప్రచార మాధ్యమాల ద్వారా రకరకాల మాటలు వస్తున్న సందర్భంలో దానిలో ఏపీ క్యాబినెట్ బయటికి వచ్చింది ఏంటంటే గూగుల్ సంస్థ 87,000 కోట్లతో పెట్టుబడి పెడుతూ 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది. కానీ ఐటీ మినిస్టర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో 1,88,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఐటీ మినిస్టర్ గారు చెప్పారు. మా నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే గత గవర్నమెంట్ లో ఐటీ మినిస్టర్ గా పనిచేశారో ఈయన ఒక ఛాలెంజ్ విసిరారు. మామూలుగా అంటే ఛాలెంజ్ అంటే మీరు క్యాబినెట్ ఒకలా చెప్తుంది, ఏపీ క్యాబినెట్ ఒకలా చెప్తుంది, ఐటీ మినిస్టర్ గారు ఒకలా చెప్తున్నారు. సరే మీరు 1,88,000 ఉద్యోగాలు చెప్తున్నారు కాబట్టి మీరు గూగుల్కి సంబంధించిన ఏదైనా ఆఫీసర్తో ఒకరితో మాట చెప్పించండి. ఈ విశాఖపట్నం వాసిగా నేను కూడా పార్టీలకు అతీతంగా ఐటీ మినిస్టర్ గారికి నిజంగా ఎన్ని ఉద్యోగాలు వస్తే మీరు అనౌన్స్ చేయించగలిగితే మేము సన్మానం చేస్తామని చెప్పి మా నాయకులు అమర్నాథ్ గారు నన్ను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానికి మీరు ఏదైనా ఉంటే గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు మీ పార్టీ వ్యక్తులు ఏదైనా ఉంటే దాన్ని మీరు స్వీకరించి మీరు నిజంగా 1,88,000 లేదంటే ఎన్ని ఉద్యోగాలు తెప్పిస్తున్నారో విశాఖ ప్రాంత వాసులకు కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు కానీ దానికి కట్టుబడి నిజంగా ప్రజల మీద మీకు అభిమానం ఉన్నట్టయితే మీరు ఆ విధంగా మీరు చర్యలు తీసుకొని ఆ విధంగా ఏం చేయాలన్నది ఆలోచించి మాట్లాడాలి. కానీ వ్యక్తిగత దూషణలకు వెళ్ళి ఈవేళ మరొక నాయకుడు మాట్లాడారు, గండి బాబ్జీ గారు మాట్లాడుతూ మీరే చూశారు వేటివ్ న్యూస్లో కుక్క రకరకాల భాష వాడుతూ కుక్క ఏంటి సింహాసనం ఏంటని. మీరు తెలుసుకోవాల్సింది ఒకటండి, ఈవేళ గుడివాడ అమర్నాథ్ గారు మామూలు సామాన్య ఫ్యామిలీ నుంచి రాలేదు. ఆయన తాతగారు ఎమ్మెల్యే చేశారు 78లో పెందుర్తి నియోజకవర్గానికి. ఆయన నాన్నగారు గురునాథరావు గారు ఈ ఉత్తరాంధ్రలోనే పెద్ద కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్గా వెలుగొంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కుగా ఉండేవారు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీలకు చేర్చుకొని ఆయన యొక్క చరిష్మాను ఉపయోగించుకొని
ఆ ఫ్యామిలీని తొక్కేద్దామని ప్లాన్లో ఉన్నప్పుడు మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథ్ని పికప్ చేసుకొని 2014లో పార్లమెంట్ టికెట్ ఇవ్వడమే కాకుండా పార్లమెంట్ ఓడిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కూడా ఆయన అనేక ఉద్యమాలు, స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఉద్యమాలు చేస్తూ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత మంత్రి పదవి చేసి ఆ నాయకుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు అమర్నాథ్ గారిని. అంటే గుడివాడ గురునాథరావు ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాల్యూ అది. మరి మీరు మాట్లాడే భాష ఏంటి? మరి ఇక్కడ కుక్కేంటి సింహాసనం ఏంటో మరి మాకు అర్థం అవ్వలేదు. మరి మీరు ఇప్పుడు ఆయన సరే కార్పొరేటర్గా పోటీ చేసి ఇవాళ ఏదో మంత్రి అయిపోయింది మీరు అంటున్నారు. మరి మనం ఎమ్మెల్యేగా ఉండి, మనం సర్పంచ్గా ఉండి మరి ఎమ్మెల్యేగా అయ్యావు, ఎవరి దయ వల్ల అయ్యావు? ఇవాళ అదే ఫ్యామిలీకి చెందిన రాజశేఖర రెడ్డి దయ ఉండడం వల్ల నువ్వు సర్పంచ్ని డైరెక్ట్గా ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేశావు. మరి ఇవాళ నీ పార్టీలో పరిస్థితి ఏంటి? ఆ చైర్మన్ ఎవరికో తెలియదు, ఎక్కడుందో తెలియదు ఆ డిపార్ట్మెంట్, ఆ చైర్మన్ ఎవరో తెలియదు. అలాంటి చైర్మన్ ఒకటి ఇస్తే ఈవేళ నువ్వు వేరు మాట్లాడినా కూడా ఈవేళ పార్టీలో పొజిషన్ అయితే మారదు. ఇవన్నీ కాదు మేము అడుగుతున్నది. వ్యక్తిగత దోషంలో మానేసి ప్రయోగించే భాష కూడా కొంచెం వ్యక్తులు ఆమోదించే విధంగా ఉండే భాష ఉపయోగిస్తూ రాజకీయ పరంగా మాట్లాడండి. మీరేం మాట్లాడుతున్నా మాట్లాడండి, పార్టీ పరంగా మీ సిద్ధాంత పరంగా ఏదైనా మాట్లాడండి, మీరు స్వీకరిస్తాం. అవన్నీ వదిలేసి మీరు ఇవన్నీ మాట్లాడుతుంటే ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. మీరేం మాట్లాడినా మీ స్థాయి పెరుగుతుందని అయితే మేమైతే ఊహించలేము. మీ స్థాయి అయితే పెరగదు అక్కడ. ఇంకా మీరు ఎన్ని మాట్లాడినా కూడా. కానీ ఇక్కడ మా నాయకులు మాట్లాడితే మాత్రం మీరు చూస్తూ ఊరుకునేది లేదు. మీరు ఏదైతే ఉంటే సిద్ధాంతపరంగా మాట్లాడండి, గౌరవపరంగా మాట్లాడండి. మాట్లాడి చాలా స్వీకరించండి, తీసుకురండి. మీరు నిజంగా 1,88,000 ఉద్యోగాలు అన్నారే, దాని మీద క్లారిటీ ఇప్పించండి సీఈఓ గారి చేత, గూగుల్ సంబంధించిన సంస్థ చేత. ఈవేళ మేము చేస్తున్నాం, గత 10 రోజుల నుంచి చూస్తున్నారు కదా. హాస్పిటల్స్ మీద అనేక ఉద్యమాలు ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ మేము అనేక ఉద్యమాలు చేస్తున్నాం. ఈవేళ ఇదే గూగుల్ సెంటర్ మరి ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాం, 22,000 కోట్ల రాయితీలు మీరు గూగుల్ సంస్థకి ఇచ్చడానికి రెడీ అయిపోయిన వాళ్ళు 17 మెడికల్ కాలేజీకి ఒక్కో మెడికల్ కాలేజీకి ఒక్కొక్క 1,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించి పేద ప్రజలకు సహాయపడేటట్టు చేయలేరా? పేద ప్రజల గురించి ఆలోచించే శక్తి మీ గవర్నమెంట్ కానీ మీ నాయకులు కానీ లేదా? ప్రైవేట్ వ్యక్తులు మాత్రం దారదత్తం చేసేస్తారు అని. ఇది ప్రజలు ఇప్పటికే అసహించుకుంటున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో అన్నది కాస్త ఆలోచించి మాట్లాడి మీరు మీ స్థాయికి తగ్గ మాట్లాడితే మంచిదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ, ఏదేమైనా కూడా మీరు ఇవాళ చెప్తున్నాం మేము కూడా మా నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అమర్నాథ్ గారి నాయకత్వంలో పార్టీ నడుస్తుంది. అమర్నాథ్ గారు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు, ఆయన నాయకత్వంలో మేము నడుస్తున్నాం. కాబట్టి ఆయన చూసి వారంలాగా మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారని అనుకోవాలి తప్పితే, మీకు ఏదైనా ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీకు ఈవేళ ఇంకో సమస్య చెప్తున్నాడు మన నియోజకవర్గానికి సంబంధించి. ఈయన ఎవరంటే రేసిపూడి రమణ, పెందుర్తి నియోజకవర్గం ఇరువాడ గ్రామానికి చెందిన రేసిపూడి రమణ అనే వ్యక్తి టీడీపీ జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి. చూసుకోండి అందరూ, మళ్ళీ కావాలంటే మీరు ఫోటో తీసుకోండి. దీన్ని టీడీపీ జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి. ఈ వ్యక్తి నిన్న ఇది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు, యూరియా 300 రూపాయలు ఉంటే నేను 1,800 రూపాయలు కొనుక్కున్నానని. మరి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి జిల్లా నాయకుడే ఇలాగ మాట్లాడితే మరి మీ నాయకులే వీటికి సమాధానాలు చెప్పండి. ఇప్పుడు మేము మాట్లాడేది పార్టీ పరంగా పొలిటికల్ పరంగా అనుకుంటే మరి మీ నాయకులు చెప్పింది యూరియా లేదని మీ నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి రైతుల యొక్క బాగోగులు, ప్రజల యొక్క బాగోగులు చూడడంలో మీరు దృష్టి పెడితే మంచిదని చెప్పి మీ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాం. మేము సన్మానం చేస్తాం లోకేష్ గారికి అని చెప్పి హుందాగా ప్రెస్ మీట్ ఇచ్చారు. మరి దానికి ఏమి ఇదయిందో తెలియదు. మరి దాని గురించి ఇవ్వడం మానేసి ఈవేళ నాకు ఆశ్చర్యం వేసింది చూసి వెంట న్యూస్ లో. ఇప్పుడు ఇక్కడ ఈయన రాశారు ఏది, కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి మారదు. కుక్క ఏంటి, సింహాసనం ఏంటంటే నాకు అర్థం కాలేదు ఈ విషయమే. బాబ్జీ గారు వేటి న్యూస్ లో మేము స్పందించాలి కదా. లేదు వాళ్ళు కూడా యూట్యూబర్స్ వస్తున్నారు, అది ఫాలో అవుతుంది. యూట్యూబ్ లో వచ్చిందండి. గవర్నమెంట్ డీటెయిల్స్ రిజల్ట్ మాట్లాడుతూ ఎక్కడో అమెరికా మెక్సికో బోర్డర్ లో ఎల్లినో కంపెనీ పెట్టారట. ఆ ఎల్లినో కంపెనీలో 200 ఉద్యోగాలు. ఎవరు చెప్పారు? మరి గూగుల్ చెప్పాడు.
మరి ఎవరైనా రాసి ఇచ్చారు కదా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సబ్బవరం మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మండల మెజిస్ట్రేట్ బి చిన్న కృష్ణ గారు. జేవీఎంసీ 67వ వార్డు హై స్కూల్ రోడ్డులో వార్డు వైకాపా అధ్యక్షులు పల్లా సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం. మొగలిపురం గ్రామంలో శనివారం సాయంత్రం తన స్వగృహంలో విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.